హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి ఉలవచారు ఎలా చేయాలో తెలుసుకుందాం రండి. దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కూడా తెలుస్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. ఫస్ట్ ఉలవల్ని నీట్గా కడుక్కోవాలి, ఎందుకంటే వాటిలో రాళ్ళు కూడా ఉంటాయి. మీరు జాగ్రత్తగా చూసుకొని కడుక్కోవాలి. నీట్గా ఒక 2 సార్లు కడగాలి. ఒక గ్లాస్ నేను పోసాను, దానికి 3 గ్లాసులు వాటర్ పోయాలి. మీరు చూడండి ఎలా చేయాలో. గ్యాస్ అయిపోయినట్టుంది ఫ్రెండ్స్. వచ్చింది. తర్వాత స్టవ్ వెలిగించుకున్న తర్వాత అవి పోసి మొత్తం బాగా ఉడకనివ్వాలి. గింజలు మొత్తం అవి గుగ్గులులాగా అయ్యేలాగా ఉడకబెట్టుకోవాలి. మొత్తం అవి రెడ్ కలర్లో రావాలి. ఆ వాటరు అవి వచ్చేంత వరకు మనం ఉడికిస్తూ ఉండాలి. కుక్కర్ ఉంటే కుక్కర్లో 4 విజిల్ వరకు పెట్టుకోవచ్చు మనం. తర్వాత పక్కకు తీసిన ఈ చింతపండు నానేయాలండి పక్కన. దీని ఉపయోగాలు ఎక్కువ వచ్చేసి హెల్త్కి మంచిది, చాలా విటమిన్స్ ఉంటాయి. బాడీ కూడా కూల్ అవుతుంది అండ్ శక్తివంతమైనది కూడా ఇది. తర్వాత వచ్చేసి వీటిలో కావాల్సినవి ఇవేనండి: ఆనియన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ప్రతి ఒక్కటి మొత్తం దీనికి చూపించినవన్నీ కావాలి. అవి ఉంటేనే దానికి టేస్ట్ వస్తుంది ఈ ఉలవచారుకి. ఇది చాలా ఎక్కువ చేసుకోరు, కానీ దీంట్లో శక్తివంతమైన విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. హెల్త్కి చాలా మంచిది. స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ తినవచ్చు ఇది. తర్వాత వచ్చేసి ఈ రసం కూడా తాగినా మంచిదే. ఎక్కువ వచ్చేసి రసం తాగుతారు ఇది. తర్వాత న్యాచురల్గా కొబ్బరి కూడా మిక్సీలో కాకుండా మీరు ఇట్లా దంచుకుంటే ఒక్కలుగా దంచుకోవాలి, పలుకులు. ఎందుకంటే రసంలో ఇవి బాగుంటుంది. మిక్సీ చేస్తే బాగుండదు, ఇది న్యాచురల్గానే దంచుకోవాలి. తర్వాత తగినంత ఆయిల్ పోసుకోవాలి. దాంట్లో ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వెల్లుల్లి, వేసుకోవాలి, దోరగా వేయించుకోవాలి మొత్తం. పచ్చిమిర్చి, నేను ఎండుమిరపకాయలు మర్చిపోయాను, మీరు వేసుకోండి, ఇబ్బంది లేదు. దూరంగా మొత్తం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. తర్వాత మనం తీసి పెట్టుకున్నది అక్కడ ఉన్న రసము, కరివేపాకు, తగినంత సాల్టు, జీలకర్ర మెయిన్, తిరువాత గింజలు, ఇవన్నీ మొత్తం మీడియం ఫ్లేవర్లో రెడ్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. తర్వాత మనం తీసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా, అవి ఉలవచారు, ఇవి వచ్చేసి దాంతో పోసేయాలి ఇప్పుడు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చింతపండు పక్కన ఉంది కదా, అవి వచ్చేసి మొత్తం దాంతో పోసేయాలి. ఇప్పుడు తగినంత చింతపండు, మీరు ఎంత చేసుకుంటారో అంత, మీకు తగినంతగా. మళ్ళీ ఎక్కువ అయితే పులుపు ఎక్కువ అవుతుంది, బాగుండదు. చూడండి, చింతపండు రసం అంత పోసేయాలి. చింతపండు రసం పోసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు మగ్గనివ్వాలి. మొత్తం పొంగు వస్తుంది కదా, ఆ పొంగు వచ్చేంత వరకు మనం చూసుకొని కొంచెం తగినంత వాటర్ పోసుకోవాలి. అది మనకు పులుపు ఎంత ఉందా అని చూసుకొని. ఎక్కువ పులుపు ఉంటే వాటర్ పోసుకోవచ్చు, దాన్ని ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత కొద్దిసేపు పొంగు వచ్చేంత వరకు మనం మూత పెట్టేయాలి. పొంగు వస్తున్నప్పుడు మనం ఇందా దంచుకున్న కొబ్బరి పొడి చల్లాలి దాని మీద. ఫస్ట్ కొబ్బరి పొడి వేయకూడదు, ఇప్పుడు వేయాలి కొబ్బరి పొడి. చూడండి ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి సాంబార్ పొడి, రసం పౌడర్, లైట్గా కారం, ఎక్కువ వద్దు. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా, లాస్ట్లో కొత్తిమీర చల్లాలండి. ఇది చాలా హెల్త్కు మంచిది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు తెలియకపోతే మీ ఇంట్లో పెద్దలు ఉంటారు కదా, వాళ్ళని అడగండి, మీ అవ్వలు కానీ తాతలు కానీ ఎలా ఇది హెల్త్కి మంచిదేవా అని అడగండి. తాతని కానీ ఎవరైనా మీరు పెద్దలను అడగండి. ఉలవచారు అంటే అంత శక్తివంతమైనది. మనుషులే కాదు, ఎద్దులు కూడా తింటాయండి. అది అంత శక్తివంతమైనది ఉలవచారు అంటే. జీర్ణశక్తి బాగా అవుతుంది.
మనిషి యవ్వనం కానీ శరీరంకు మార్పులు ఏం రావండి. స్కిన్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అందుకు మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మేము బ్యాచిలర్స్ కాబట్టి మాకు నచ్చిన ఫ్రెండ్స్. ఇది న్యాచురల్గా చేసింది. మనం హోటళ్ళల్లో అక్కడైతే ఉలవచారు అంటారు కానీ దాంట్లో ఎక్కువ పౌడర్స్, ఈ బిర్యానీ మసాలా అన్నీ వేస్తారు. కానీ అలా ఏం లేదు. మనం న్యాచురల్గా ఇలా చేసుకుంటే మనకు హెల్తీగా బాగుంటుంది. మీరు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.